ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి కూటమి నాయకులు చెప్తున్నారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కౌంటర్ చేస్తూ ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, మంచి ప్రభుత్వం అంటే కొన్ని రీజన్స్ అయితే చెప్పాలి కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా సరే ఇది మంచి ప్రభుత్వం కాబట్టి ఇదిగో మేము ఇది చేసాం, రాష్ట్రానికి ఇంత మేలు చేసాం, ఈ 10 నెలల్లో ఇంత అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్పుకోవాలి కదా. అవి మాత్రం చెప్పరు. ప్రతిసారి చెప్పేది గత జగన్మోహన్ రెడ్డి గారు ముంచేశాడు, అప్పులు చేశాడు, ముంచేసి వెళ్ళిపోయాడు, ఆర్థిక విధ్వంసం చేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి మాట్లాడతారే తప్ప మేము వచ్చాం, ఇదిగో ఇలా చేసాం, ఇదిగో ఈ డెవలప్మెంట్ చేసాం, ఇలా చేస్తున్నాం, నడుస్తుంది, అయిపోతుంది, ఇవి ఏవి చెప్పరు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తుంటారు. ఇది మంచి ప్రభుత్వం కాదు, ఇది ముంచే ప్రభుత్వం, ఎక్కడ చూసినా దోపిడీ, దౌర్జన్యాలు, అరాచకాలు, దాడులు, ఇవి తప్ప ఈ రాష్ట్రంలో ఇంకేం లేదు. రాష్ట్రంలో నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం, దోపిడీ, ఇవి నడుస్తున్న దాడులు, నరకడాలు, సంపడాలు, ఇవి తప్ప రాష్ట్రంలో ఏమీ నడవడం లేదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌంటర్ కూడా ఇస్తున్నారు. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినా వాటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆపేశాడు. అదేవిధంగా ఆ ఉద్దానం అసలు చాలా ఘోరం. నిన్న ఈనాడు పేపర్లో రాశారు, చాలా ఆర్టికల్ కూడా రాశారు. ఉద్దానంలో గంటకు 2-3 చనిపోతున్నారంట. కంప్లీట్గా మర్చిపోయింది ఈ కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దానానికి సంబంధించి వేల కోట్లు ఖర్చు పెట్టాడు. చాలా సక్సెస్ఫుల్గా ప్రశాంతంగా నడిచింది. ఎవరో ఒక మహిళ హీరోయిన్, యాక్ట్రెస్, లాస్య అనుకుంటా, ఆమె కూడా గతంలో ఒక వీడియో చేసింది, అద్భుతంగా చేసింది. ఆ విధంగా గత ప్రభుత్వంలో అలా నడిచేటివి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యం అన్న పదమే తీసేశారు, ఆరోగ్యశ్రీ పదమే తీసేశారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ బకాయిలు 3,500 కోట్లు ఎంతో పెండింగ్లో ఉంటే ప్రభుత్వం పే చేయలే, వాళ్ళు ఆపేశారు. అన్నీ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కూడా ఆరోగ్యశ్రీని ఆపేశారు. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోతున్నారు. అదేవిధంగా పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కన్స్ట్రక్షన్ చేస్తుంటే వీళ్ళు వచ్చి వాటిని ఆపేస్తున్నారు. అక్కడంతా కూడా దోపిడీ, దౌర్జన్యాలు చేసి కమిషన్ కక్కుర్తిపడి గబ్బులు వేపేస్తున్నారని చెప్పేసి వీళ్ళంతా కూడా చూపిస్తున్నారు. అదేవిధంగా ఎల్లో పేపర్ కూడా వచ్చింది, ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు, పెద్ద కథనాలే రాశారు. రామాయపట్నం పోర్ట్ దగ్గర ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, చాలా కథనాలు అయితే రాశారు. ఇప్పుడు రీసెంట్గా నిన్న ఒక వార్త వచ్చింది. ఏదైతే శ్రీ సత్యసాయి జిల్లాలో కియా కార్ల కంపెనీ ఉందో ఆ కార్ల పరిశ్రమలో దొంగలు పడ్డారంట. కియా కార్ల కంపెనీలో దొంగలు పడ్డారు. ఏకంగా 900 ఇంజన్ని చోరీ చేశారంట. 1 కాదు, 2 కాదు, 900 ఇంజన్లు, కార్ ఇంజన్లు ఉంటాయి కదా, 900 ఇంజన్ని చోరీ చేశారంట. ఇది మంచి ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వంలో జరిగినటువంటి గొప్ప ఘనకార్యం ఇది. ఈ ఇన్సిడెంట్ పోయిన నెలలో జరిగితే గత నెలలోనే ఈ ఇన్సిడెంట్ జరిగినా కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంట. ఈ విషయాన్ని బయటకు రాకుండా చూడాలని చెప్పేసి కియా యాజమాన్యం పోలీసుల్ని కోరినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే 900 ఇంజన్లు అంత పెద్ద కంపెనీ నుంచి చోరీ అయ్యాయంటే చాలా అసలు బ్యాడ్ అసలు మరక అట్లా అంటికిపోతుంది. అందుకని చెప్పేసి కియా కంపెనీ కూడా పోలీసుని కోరిందంట, సైలెంట్గా ఉండండి, ఏం చేయొద్దని అనేసి. పోలీసులు కూడా చెప్పారంటే మీరు కానీ ఫిర్యాదు చేస్తే మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసి మేము ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్పినా కానీ పాపం వాళ్ళు వెనుకని చేశారంట. ఎందుకంటే వాళ్ళు తెలుసు ఎవరు దొంగతనం చేసుకెళ్ళారు, మళ్ళీ ఇవి చెప్పారంటే మళ్ళీ పొలిటికల్గా ఇష్యూ అయిపోతుందని చెప్పేసి వాళ్ళు కూడా పాపం సైలెంట్ అయిపోయినట్టుకున్నారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడంతో పోయిన నెల 19వ తేదీన కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారంట. 900 ఇంజన్లు అంటే ఇది మంచి ప్రభుత్వం కాదు, నిజంగానే ఇది ముంచే ప్రభుత్వం. వీళ్ళ అధికారంలో ఉండగా జరిగినటువంటి ఇన్సిడెంట్లు ఇవి ఒకటే కాదండి, చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే చెప్పుకోవచ్చు. నిన్న కూడా చెప్పుకున్నాం ఏ విధంగా మహిళల మీద అఘాత్యాలు జరుగుతున్నాయి, ఏ విధంగా నరుకుతున్నారు, ఏ విధంగా బెట్టింగ్ యాప్లు నడుస్తున్నాయి, ఏ విధంగా మహిళల మీద దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు చేసి వీడియోలు చేసి మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కుక్కల దాడిలో పిల్లాడు మరణించడం చాలా దారుణం.